మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము పార్ట్ 8. ఇది మేము ఇప్పుడు పార్ట్ 8లో చెప్తున్నాము. తర్వాత సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి ప్రతి ఒళ్ళు కూడా షేర్ చేసి ప్రతి చోట కూడా పంపితే మీ స్నేహితుడికి, బంధువులకి అందరికి పంపితే దేవుని దీవెనలు మీకు ఉంటుంది. తప్పనిసరిగా ఇది జీవజలములని హెడ్డింగు పెట్టాము. అందుకని తప్పనిసరిగా చేసి లైక్ చేసి తర్వాత మరి అందరికీ తెలియపరచండి. ఎఫెసు 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం మళ్ళీ చెప్తున్నాను. పార్ట్ 8వ పార్ట్ ఇది. మరుగు చేయటం అనగా దేవునికి కనబడకుండా తామును దాచిపెట్టు మనుట. మరుగు చేయండి అంటే దేవునికి కనబడకుండా తామును దాచిపెట్టు మనుట. ఆయన ముఖబింబము చూచుటకు పాపులకు ఇష్టము లేదు. ఎవరిని చూడటకు? దేవుణ్ణి చూడటకు. ఇది ఎప్పుడు సంఘటన? భూమి మీద 7 సంవత్సరములు శ్రమల కాలము వచ్చిన సంఘటన. అందుకని ఈ భూమి మీద శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ దేవుణ్ణి చూడటానికి ఇష్టత లేక వాళ్ళ ముఖాలు మరుగుపరుచుకుంటున్నారు. బాధలు ఎక్కువైపోయినాయి. మేము ప్రార్థన చేశాము, నా భార్యను తీసుకెళ్ళిపోయారు. మేము ప్రార్థన చేశాము, నా భర్తను తీసుకెళ్ళిపోయారు. మేము ప్రార్థన చేశాము, పిల్లలు తీసుకెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని తీసుకెళ్ళలేదే. ఈ లోకంలో ఉంచేశారు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. దేవుని ముఖం మేము చూడకూడదు అని మరుగుపరుచుకునేవాళ్ళు ఇంకా కఠినమైపోతున్నారు. ఇంకా పాపులకు ఇష్టం లేదు చూడటానికి. దేవునికి ఇష్టత అక్కడ ప్రజలకి లేదు. వాళ్ళు ఇష్టత లేనందువల్ల ఇంకా ఎక్కువ శ్రమలైపోతున్నాయి. ఎందుకని వారు కారణములు క్రియ భూలోకం మీద ఉన్నప్పుడు, ఇప్పుడు బోధించేటప్పుడు 7 సంవత్సరాల శ్రమ వస్తుందని చెప్పేసి అని తెలుసు. కానీ ఎవరి ప్రార్థన వాళ్ళే, ఎవరి గోస వాళ్ళదే. అంతేగాని ఒక క్రమశిక్షణ ఉంది ప్రార్థనకి. ఆ క్రమశిక్షణ ఎపిసోడ్లు చాలా చోట కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పాము. 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం. 66 పుస్తకాల్లోని 65 పుస్తకాలు ప్రపంచ నలుమూలలో కూడా వ్యాపించింది. కానీ ఎన్ని వ్యాపించినా కూడా ఈ ప్రకటన గ్రంథం కంపల్సరిగా దేవుడు బయలుపరచమన్నారు కనుక మేము చెప్తున్నాము. 40 సంవత్సరాల క్రితం ఈ బైబిల్ ప్రకటన గ్రంథం వివరణ 22 అధ్యాయమే కాదు, అందులో ఉన్న వివరణ ఇది. ఆ వివరణ రాసుకొని మేము దాచి ఉంచితే ఇది దాచే సమయం కాదు, అది విడుదల చేయమని ప్రభు చెప్పగా మేము విడుదల చేస్తున్నాము. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా సరే అది దేవుడు చెప్పగా మేము విడుదల చేశాము. అందరూ కూడా అది చూసి లైక్ చేయాలి. లైక్ చేయటమే కాకుండా ప్రభుని అడిగాను, ఎక్కువ మంది చూడడం లేదు, ఎక్కువ మంది దాన్ని లైక్ చేయట్లేదు ప్రభు అంటే, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఇక్కడ ఆంధ్రాకే కాదు ఇది తెలియపరచాల్సింది, ప్రపంచం మొత్తం అంతా నేను తెలియపరుస్తా. అన్ని భాషల్లో నేను తెలియపరుస్తున్నా. ఆ పని నాది, నువ్వు చెయ్యి. అది పోయేది కాదు, యూట్యూబ్లో కంటిన్యూ ఉండిపోద్దని ప్రభు చెప్పగా మేము పనిచేస్తున్నాం. వారు దేవుని సన్నిధికి రాకుండా వారిని దూరము చేయుచున్నది. ఎవరు దూరం చేయుచున్నది? వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆలోచనలు సక్రంగా లేవు. ఇంకా దేవునికి దూరం అయిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ముఖమును చూచుటక అభ్యాసము చేసుకొనకపోయినప్పుడు వారి పోవలసి వచ్చును. దేవుని కీర్తించట్లేదు, సన్నిధిలో ఉండడం లేదు. వాళ్ళ అహంకారులు, వాళ్ళ ప్రార్థన సరిపోతుందేమో అనుకుంటున్నారు.
కానీ వాళ్ళు ప్రార్థన సరిపోవడం లేదు. ఆ ప్రార్థన విధానం కూడా కుదరడం లేదు. అందువల్ల వాళ్ళు 7 శ్రమ కాలంలో బహుగా శ్రమ పడుతున్నారు. లోకస్తులు కొండ బండ గుహ సావాసులు గాన, లోకస్తులు కొండ ఒకటి బండ ఒకటి గుహ సావాసులు గాన దేవుని వద్ద నుండి పారిపోయి మమ్మలను మరుగు చేయమని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. బండలకి పర్వతాలకి వీళ్ళు చేసిన పనులేమిటి? వాటికి కుంకం తీసి రాయటం, పసుపు తీసుకు రాయటం, బొట్లు పెట్టడం, అడ్డ అడ్డ గీతలు గీయటం ఇవి చేశారు కదా. ఇవి చేసి ఆ కొండల బండల్ని వాటిని వెళ్ళి వీళ్ళు వాళ్ళని అడుగుతున్నారు. కొండల బండల దేవుళ్ళండి, దేవుళ్ళు కాదు కదా. మరి వాటిని వెళ్ళి మమ్మల్ని మరుగు చేయమని వాళ్ళని అడుగుతున్నారు. ఎందుకని వీళ్ళు అడుగుతున్నారు? ఇదివరకు అదే దేవుడని మృక్కి బొట్లు పెట్టి నామాలు పెట్టి వాటి హారతలు ఇచ్చి వాళ్ళే దేవుడు అని అన్నారు గనక వాళ్ళని వెళ్ళి వీళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని ఇప్పుడు దాయి మిమ్మల్ని సంవత్సరాలు పొడుగుతూ మేము పూజించాము కదా, ధ్యానించాము కదా అని వాళ్ళని బండల్ని కొండల్ని ఈ శ్రమ పడేవాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. వాటికి అవి ఏమి చేయగలుగుద్ది? ఉలకవు పలకవు కదా. పిల్లవానికి చదువు రానప్పుడు వానిని శిక్షించే ఉపాధ్యాయునికి బెత్తము సహాయం పడినట్లు, పిల్ల చదువు సక్రంగా రాపోయినా, పాఠాలు బాగా ఒప్పచెప్పకపోయినా ఏమవుతుంది? అక్కడ మాస్టర్ గారు బెత్తం పట్టుకొని కొడతారు, దండిస్తారు. ఆ దండించటం పిల్లలందరూ కూడా క్రమశిక్షణ అవుతారు. అదే రూపంగా మారు మనసు లేని వారిని దేవుడు శిక్షించినప్పుడు సృష్టి అంతయే దేవునికి తోరపడినది. పంచభూతాలు సృష్టి అంటే ఈ పంచభూతాలు కూడా దేవునికి లొంగి నమస్కారాలు చేసి వాటికి దేవునికి సహాయంగా మిగిలినవి చెబుతున్నాం. బాప్తిసాలు తీసుకోమని, రక్షణ పొందండి అని చెబుతున్నాము. అయినా కూడా వాళ్ళు వినడం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? చిన్న పిల్లలు సక్రంగా మాస్టర్ గారు చెప్పింది వినకపోతే, పాఠాలు చెప్పకపోతే, క్రమశిక్షణగా అనుకున్న సమయానికి రాకపోతే ఏం చేస్తారు? బెత్తంతో కొట్టినట్టు. ఇక్కడ బాప్తిసం తీసుకోలేని బిడ్డలు ఉన్నారు, తీసుకొని కూడా సక్రంగా ప్రార్థన చేయలేని బిడ్డలు ఉన్నారు, అనుకున్న సమయానికి రాలేని బిడ్డలు ఉన్నారు. వాళ్ళని బెత్తం తీసుకొని కొడుతున్నారు. బెత్తం తీసుకొని కొట్టడం అంటే మాస్టర్ గారు కొట్టిన దానికి ప్రభు కొట్టిన దానికి తేడాలు ఉన్నాయి. మాస్టర్ గారు కొడితే చిన్న సురగబడి అప్పుడే 5 నిమిషాల్లో ఏడ్చి ఊరుకుంటారు. కానీ దేవుడు కొడితే ఇదిగో 7 సంవత్సరాల్లోని 666 ముద్ర వేసుకొని సక్రంగా అన్నీ అందక నానాగా చిత్రహింసలు పడి బహుగా సూర్యుడు తప్పుకుంటాడు, చంద్రుడు తప్పుకున్నాడు, నక్షత్రాలు రాలిపోతున్నాయి. ఎన్ని శ్రమలు, చీకటలు, భయంకరమైన శ్రమలో నలిగిపోయి కృంగిపోయి కృషించిపోతున్నారు. దేవుని శిక్ష అంటే భయంకరమైన శిక్ష అది. అనగా సృష్టి కూడా శిక్షించినది. సృష్టి కూడా పంచభూతాలు కూడా తప్పుకుంటున్నాయి. చీకటి వచ్చేస్తుంది, గాలి లేదు, ఏమి వెలుతురు లేదు, అన్ని ప్రభువే గాలి వెలుతురు. శ్రమలు సిక్కుకుపోతున్నారు. అల్లరి పిల్లవాడిని పంతులు గారితో పాటు తరగతి లీడర్ కూడా శిక్షించినట్లుగా ఆ లీడర్ కూడా నువ్వు సక్రంగా పిల్ల యందు పనిచేయలేదని శిక్షించినట్లుగా సృష్టి కూడా శిక్షించును. ఆ లీడర్ పిల్లల స్కూల్లోని వాళ్ళకి భారం ఇస్తారు. ఆ భారం ఇచ్చిన తర్వాత అతను అన్ని సరిచేయాలి, కానీ అతను సరిచేయలేదు కనుక అతను కూడా శిక్ష వచ్చింది. ఈ లీడర్ అంటే ఎవరు? బోధకులు. ఈ బోధకులు సక్రంగా నా సంఘం 200 మంది ఉంది, లేదంటే నా సంఘం 500 మంది ఉంది, ఓకే, నీ సంఘాని కోసం కాదనడం లేదు. ఏమి సంఘం లేని వాళ్ళు మా కోసం పంగనామాలు పెట్టేలాగా చెబుతున్నారు అని అనుకుంటాం అనేది పప్పులో అడిగేసినట్టు. కారణం ఏంటంటే ఇది చాలా ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను, ఇది ప్రతి పాటలో కూడా చెప్తున్నాను. నీ సంఘము నువ్వు 2 కూడా దేవునికి ఇష్టలైతే నీ సంఘం పెరగచ్చు, డబ్బు పెరగచ్చు, గుళ్ళు పెరగచ్చు, ఆస్తులు పెరగచ్చు, ఎన్నెన్నో పెరగచ్చు. కానీ దేవునికి నీకు రాయబారం ఉందా? సంఘానికి నువ్వు దేవునికి సెంటర్ మధ్యవర్తిగా నువ్వు ఉన్నావా? రాయబారిగా ఉన్నావా? నీ ఇంట్లో సమస్య ఏమిటి? అది నువ్వు సరి చేసుకోగలుగుతున్నావా? లేదంటే సంఘాల్లో సమస్య వస్తే దేవుని అడిగి నువ్వు సరి చేయగలుగుతున్నావా? యెహోషువతో చెప్పాడు కదా దేవుడు. యెహోషువతో నేను 150 ఎకరాలు తీసుకుంటానంటే వద్దన్నాడు. అదేంటి ప్రభు అందరికి ఇస్తున్నానంటే, నువ్వు నన్ను ఎదుకు,
ప్రజలకిను నాకు మధ్యవర్తిగా ఉండి నన్ను వెదికి వాళ్ళ సమస్యలు తీర్చు, నాతో మాట్లాడటానికి నువ్వు ఉండాలన్నారు. ఇదే రాయిబరతనం అంటే. బోధకుడా, మరి ఈ రాయిబరతనం నీకుంటే బహు ఆనందం. సంఘం ఉందని, లేకుంటే 20-30 సంఘాలు ఉన్నాయని, దేవుడు నన్ను బహుగా దీవించాడని నువ్వు అనుకుంటున్నామో, అది సాతాను క్రియలని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, మన రాయిబరతనంగా దేవుడు ఈ లాస్ట్ కాలం, లవదిక సంఘ కాలము, దేవుడు నీతోని అందరితోనే మాట్లాడతానంటున్నాడు. మరి మాట్లాడితే ఆనందమే, మాట్లాడకపోతే ఈ రోజన్నా నువ్వు మా కాళ్ళు వంచి సన్నిధిలో తెల్లారుజామున 3 గంటలు లేచి కన్నీటితో ప్రార్థన చెయ్యి. నీతో వచ్చి ప్రభు మాట్లాడతాడు. నువ్వు చేసిన తప్పులు ఉంటే సరి చేసుకో, ఎవరి తప్పులున్నా సరి చేసుకోండి, అంతేగాని నేను మీకంట గొప్పవాణ్ణి కాదు. అయితే ప్రకటన గ్రంథం అది బోధిస్తుంది. సృష్టి ఎందుకు శిక్షించును? నరుడు సృష్టిని పూజించినందున శిక్షించును. పొద్దున్న లేచి రకరకాలుగా పంచభూతాల్ని, సూర్యుని చంద్రుని వీళ్ళని పూజించడం వల్ల ఆ రోజున ఇది 100% కరెక్ట్ అని ఒక గుర్తు చెప్తున్నాను. అయినా మార్పు రాలేకపోతే మేమేమి చేయలేము. సూర్యుని ప్రతిరోజు పూజిస్తున్నారు. యేసు ప్రభుని ఆ రోజున సిలువేశారు. రమారమి 3 గంటలకి సూర్యుడు, తండ్రి, సృష్టికర్తమైన తండ్రి, నిన్ను శిక్షించారయ్యా, ఈ బాధ మీరు పడుగుతున్న బాధ మై కనులతో చూడలేకపోతున్నామయ్యా అని చెప్పి సూర్యుడు తప్పుకున్నాడు. రమారమ 3 గంటలకి మొత్తం ప్రపంచం అంతా చీకటి కమ్మింది. అది సాలదా? ఇప్పుడు కూడా సృష్టి తప్పుకుంటుంది. ఎందుకని? ఈ సృష్టి ప్రజలు చెప్పిన మాట దేవుని స్తుతించలేకపోయారు గనక, వాళ్ళు పూజించారు గనక, మమ్మల్ని వద్దని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళని పూజించారు గనక, దేవుడు నరుని శిక్షించుతున్నప్పుడు సృష్టి మనిషితో, ఓ తెలివి లేని నరుడా, ఇయే చెబుతున్నాయి. తెలివి మీకు ఎక్కడ ఉన్నది? తెలివి ఉంటే సృష్టికర్తను అడుగు. ఎపిసోడ్లో చెప్పాను సాధు సుందర్ సింగ్ గారి కోసం. సాధు సుందర్ సింగ్ గారు క్రైస్తవ మతం అంటే, యేసు ప్రభు అంటే అసలు పడదు. అయితే ఈ పంచభూతాలని తయారు చేసింది ఎవరు? వాళ్ళు కావాలి మాకు అని అన్నప్పుడు కనిపించి మాట్లాడారు. అలాగే నువ్వు అడుగు ఈ రోజున, సృష్టికర్త ఎవరని, నన్ను ఎందుకు పూజించినావు? వాళ్ళు అంటున్నారు ఈ రోజున, నిన్ను సృష్టించిన సృష్టికర్తను పూజించుము, సృష్టికర్తని వెరుగు. అందుకని ఈ ప్రకటన గ్రంథం వివరణ, ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాల్లో మీరు ఏం చూసినా కనిపించదు. ఎందుకంటే ఇది వివరణ, ప్రభు చెప్పింది. అట్లాల అమ్మగారి దేవదాసయ్య గారికి. అంతేగాని బైబిల్లో ఏముండదు. బైబిల్లో షార్ట్ కట్లో ఉంటుంది. అయితే నిజమే, ఇప్పుడు సృష్టికర్తను పూజించుము. అందుకని మీరు చెప్తే నమ్మరు, ప్రకటన గ్రంథం చెప్తే నమ్మరు, బైబిల్లో చెప్తే నమ్మరు, క్రైస్తవ మతం అంటే హీనంగా చూస్తారు. ఇవన్నీ మీకెందుకు? అసలు సృష్టికర్త ఎవరు? పంచభూతాలు తయారు చేసింది ఎవరని నువ్వు మా కాళ్ళు వంగి నువ్వు సన్నిధి చేసి ప్రార్థన చేస్తే ప్రతి ఓడి కూడా మీరు ఎవరు వచ్చి మాట్లాడతారో వాళ్ళనే పూజించండి, వాళ్ళనే ప్రార్థించండి. ఇది చేయరు. తాత ముత్తాతలు వాళ్ళేమో ఏది పూజించారో అదే మాకు కావాలి. భారతదేశంలో ఏది ముందుంది? మోసే ఐగుప్తు దేశంలో పాములు కరిసి చచ్చిపోతూ ఉంటే తండ్రిని అడిగేటప్పటికి ఒక ఎండి విగ్రహాన్ని పాము రూపంలో తయారు చేయమన్నారు. పాములతో తయారు చేసిన తర్వాత అప్పుడు ఈ పాము కరిసిన వాళ్ళల్లా దాన్ని చూడమన్నారు. దాన్ని ఎవరైనా చెప్పడానికి ఇప్పుడు మనకి ఇందులో సమయం లేదు. చూసిన వాళ్ళల్లా బ్రతికారు. అది అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. అది కప్పబడిపోయింది. అది కొన్నాళ్ళకి అదంతా తవ్వేటప్పటికి అది బయటపడితే అబోమాన పూజలు, పూర్వం పూర్వీకులు ఇదే పూజించారని దాన్ని పూజించి గుళ్ళు కడతాం మొదలు పెడుతున్నారు. కట్టుకోండి, కాదనడం లేదు. సమయం వస్తుంది. ఎవరిని మేము విమర్శించట్లేదు, ఉన్న వాక్యాన్ని మేము చెప్తున్నాం. నన్ను ఉపయోగించుటకే గాని పూజించుటక కాదని సృష్టి నరుని ముఖము మీద కొట్టి బుద్ధి చెప్పాను. ఎవరైతే పూజిస్తున్నారో అవన్నీ కూడా నరుని ఎప్పుడు జరుగుద్ది? ఇదంతా రాకడ 666 ముద్రేసుకున్న తర్వాత అవి వీటిని శిక్షిస్తున్నాయి మనుషుల్ని. నరుడు చేసిన పాపమును బట్టి సృష్టి శపించబడినది. ఆ రోజున ఆదాము కాలంలో సృష్టిని శపించాడు. సృష్టిని శపించలేదు, భూమిని శపించాడు. ఏదోన తోటలోని అన్ని పళ్ళు ఉండేవి. ఇప్పుడు భూమిని శపించడంలోని భూమి మనం వేసుకున్న పంటే, కష్టపడితేనే మనకు పంట. ఆ రోజున అది కాదు.
ఏమీ చేయకుండా వాళ్ళ ఆహారాన్ని తిన్నారు, పళ్ళన్నిటి కూడా. ఆదికాండం 3:18లో 17లో ఉంది. నరులు మార్పు చెంది దేవకుమారులైన పరిశుద్ధముగా సృష్టిని పరిపాలించువారుగా ఉండవలెనని సృష్టి ప్రసవ వేదనప్పుడు అప్పుడు ప్రార్థించుచున్నది. సృష్టి ప్రసవ వేదన, స్త్రీకి ఒక శాపం అన్నది. ఆ శాపం ఏమిటంటే బిడ్డలు కనేటప్పుడు ఆ ఆ బాధ కంట స్త్రీకైనా ఇంకే బాధ గొప్పగా ఉండదు. అంత బాధగా ఇక్కడ కనబడుతున్నది. పరిశుద్ధంగా సృష్టిని పరిపాలించువారుగా ఉండవలెనని సృష్టి ప్రసవ వేదన ప్రార్థించుచున్నది. ఈ సృష్టి అంతా కలిసి, దేవా వీళ్ళకి తెలియదు ప్రజలకి, నాయనా క్షమించయ్యా, మమ్మల్ని పూజిస్తున్నారయ్యా, మిమ్మల్ని పూజించాలయ్యా, మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము చేస్తున్నామయ్యా, వాళ్ళకి తెలియదేని వాళ్ళు మన కోసము సాక్షిగా నిలబడి దేవునికి ప్రార్థిస్తున్నాయి. కానీ మానవుడే ప్రార్థించడం లేదు. సృష్టికి మరణం లేదు, మానవుడికి మరణం ఉంది. నీటి బుడగలాంటి వాళ్ళం. అసలు ఇక్కడ వచ్చేటప్పటికి ఉంటామో ఉండమో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితిలో మిగిలిపోతున్నాము. రోమా 8:19 బాగుగా పోరాడి ఓడిపోయిన జట్టి బాక్సర్ ఓ గుర్తించినట్లు మనిషి చేసిన పాపములకు సృష్టి యావత్తును, బాగుగా పోరాడి ఓడిపోయిన, కబడ్డీ అయినా, ఒక క్రికెట్ అయినా, పరుగుల పందెమైనా, ఏదైనా ట్రై చేసి ఓడిపోవటం అనేది చాలా మందికి ఉన్న అనువైన సమయం ఇది. జట్టి బాక్సర్ ఓ గుర్చినట్లు మనిషి చేసిన పాపములకు సృష్టి యావత్తును ములుగుచున్నది. సృష్టికి తెలియకుండా నీవే పాపం చేయలేవు కదా, సృష్టికి తెలుసు కదా. తర్వాత సృష్టికే తెలిసినప్పుడు సృష్టికర్తకి తెలియకుండా ఏమున్నది? మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏయో పాపాలు చేస్తున్నావు. ఇది సృష్టికి తెలియదా? తెలుసు కదా. ఓ మనిషి, నువ్వేం చేసావో నాకు తెలుసు, ఇప్పుడైనా మారు మనసు పొందు, సమయం ఉన్నది అని సృష్టి మానవులకి క్యాన్వసింగ్ చేస్తూ ఉన్నది. ప్రసవ వేదన పడుతున్నది, బాధపడుతున్నది. ఎవరు? సృష్టి. అయ్యో మీరు నరకాగ్ని పాలైపోతారే అని బాధపడుతున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచున్నది. ప్రత్యక్షత కొరకు, మనుషుల మార్పు కొరకు సృష్టి కూడా మీకోసమే మేము ప్రార్థన చేస్తున్నాము, మీకోసం మేము స్తుతిస్తున్నాము, మార్పు చెందండి అని సృష్టి ప్రార్థిస్తున్నది మన కోసము. ఎందుకనగా సృష్టి యొక్క విమోచనము కొరకు వధువు సంఘము సిద్ధమే పరమనకు వెళ్ళి ఈ సృష్టి యొక్క విమోచన ప్రార్థన సన్నిధి, ఈ విమోచన కొరకు వధువు సంఘము సిద్ధమే పరమనకు వెళ్ళి, వధువు సంఘం ఏంటి? మనము కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము, ప్రతి బోధకుడు, ప్రతి వాళ్ళు కూడా వధువు సంఘమే. పెళ్లి కుమార్తె మగ ఆడ అందరు కలిసి. మన బైబుల్ మిషన్ ఒకటే ఎత్తబెడుతుందని, లేకుంటే మా మిషన్ ఎత్తబెడుతుందని కాదు, అన్ని మిషన్లోని వాళ్ళు ఎత్తబెడతారు. ఇక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది ఆగిపోవచ్చు, ప్రార్థన సక్రంగా లేకపోతే. బోధకులు ఆగిపోవచ్చు, అన్ని మిషన్లోని ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఆగిపోయేవాళ్ళు ఉన్నారు, పైకి ఎత్తబడే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మనమేమి చేయాలంటే పైకి ఎత్తబడేతామా లేదా అని ఈ భూలోకం మీద ఉన్న తర్వాత ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి బోధకుడు దేవుణ్ణి అడిగి అందరిని కూడా ఆ 20:12 ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ వచనాన్ని ప్రకారంగా జీవ గ్రంథంలో మా పేరు ఉందా, అక్కడికి ఎత్తబడతామా లేదా అని భూమి మీదే ఉన్నప్పుడు రాయబారిగా అడగవలసిన బాధ్యత ఒక బోధకుడికి ఉన్నది. ఆ బోధకుడికి సహాయకరంగా సంఘము కూడా ఉండాలి. పెళ్లి విందులు 7 ఏండ్లు ఉండి 7 ఏండ్ల పరిపాలనకు భూమి మీదకు వచ్చును. పెళ్లి విందు 7 ఏండ్లు పరలోకానికి వెళ్ళిన తర్వాత, అక్కడ వాక్యం విన్న తర్వాత భూమి మీదకి ఇదే సంఘము కిందకు వచ్చును. అప్పుడు సృష్టికి శాపము పోయి శుద్ధి నొంది, ఈ సృష్టికి తర్వాత ఈ భూమికి అప్పుడు శాపం విముక్తి అవుతుంది. విముక్తవి అప్పుడు భోజనాలు కానీ, ఆహారాలు కానీ,
అప్పుడు ఏదైనా తోటలోని ఏ రూపుడింగ్ అయితే ఉందో అందసంధాలతో ఈ ప్రపంచము అలా ఉంటదని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఈ ఏండ్ల పరిపాలనకు సిద్ధమై ఉండును, ఈ పరిపాలన కొరకే సృష్టి తేరు చూచుచున్నది, ఆనందిస్తున్నది. ఇదివరకు ఏదైనా తోటలోని ఏ రూపుడింగ్ అయితే ఉన్నదో ఆ రూపుడింగా మళ్ళా ఎప్పుడు తయారు చేస్తావు ప్రభువా, తయారు చేయి ప్రభువా, నువ్వు రా ప్రభువా అని సృష్టి పిలుస్తున్నది. కానీ మనం మాత్రం పిలవడం లేదు, మనం మాత్రం ప్రార్థించడం లేదు. పరిపాలన కొరకే సృష్టి తేరుచున్నది. అప్పుడు సృష్టికి పూర్ణ విమోచనం కలుగును. అప్పుడు ఈ సృష్టికి పూర్ణ విమోచనం అంటే ఇప్పుడు కష్టపడుతుంది సృష్టి. ఏంటి కష్టపడుతుంది? మనం వదిలిన గాలిని ఆ చెట్లు పీక్కొని తీసుకొని మళ్ళీ ఆ చెట్టుకున్న మంచి గాలిని మనకిస్తుంది. వీళ్ళకి పంచభూతాల కోసం చెప్పుకుంటే అదే సమయం అయిపోద్ది. అదన్నీ కూడా వాక్యంలోనే ఉన్నాయి. రారాజులైన క్రీస్తు ప్రభు దేవుడిగా దేవదూతల మధ్యలో ఉండి నరుడిగా సృష్టిలోనికి రాగా దూతలందరూ వచ్చి మహిమ గీతములు పాడిరి. రారాజు యేసు ప్రభు క్రీస్తు ప్రభు దేవుడిగా దేవదూతల మధ్యలోనూ భూమి మీదకు వచ్చి ఉండి నరుడిగా సృష్టిలోనికి రాగా దూతలందరూ వచ్చి మహిమ గీతములు పాడిరి. పరలోకమందు ఉన్న భూలోకం మీద వచ్చారు. ఎప్పుడు వచ్చారు? తొట్టిలో ఉన్నప్పుడు, ప్రభు సంటి బిడ్డగా ఉన్నప్పుడు పరలోకములో నుండి భూలోకం మీదకి బైపాస్ రూట్ వేసేసారు. పరలోకం నుంచి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ అయిపోయింది. పరిశుద్ధులకి దేవదూతలకి ఆ రూపంగా వచ్చి పాటలు పాడి అతని గణపరిచారు. పాడిరి. సృష్టికర్త అయిన ప్రభు నరరూపంతో వచ్చినను దేవుడే గనుక సృష్టి ఎంతయో నమస్కారము చేశాను. మనం చేస్తున్నామా? ఎంతవరకు చేస్తున్నాము? వెతుకుతున్నాము ఇంకా. ఇది ఎవరు తయారు చేశారు, ఎవరు అసలైన దేవుడు అని మనం వెతకటంలోనే సరిపోతుంది మన జీవితం అంతా. సృష్టికర్తని ఇంకెప్పుడు వెతకాలి? అందుకని ఇప్పుడన్నా మీరు వెతకండి. ప్రభు బాప్తిసము పొందుటకు యార్దాను నదిలో కాలు పెట్టాను. నీళ్ళన్నీయో బుసలు కొట్టుచు ప్రక్కల ఆనందంతో పొంగి సృష్టికర్త మాలు పెట్టి ఉన్నారని గౌరవార్థమే ఆయన చుట్టూ చేరుకొనెను. భూమి మీదకి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు యోర్దాను నదిలోకి ఆహాన గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు కారు ఎప్పుడైతే నీళ్ళలో పడిందో, ఐదు పంచభూతాల్లో ఇది ఒకటి నీరు ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఆ అడుగు నీరంతా బహు ఆనందించింది, సంతోషించింది. గలిబిలైపోయినాయి, నీళ్ళన్నీ కొట్టేసుకొని ప్రభు దగ్గరికి అన్ని కూడా చేరిపోతున్నాయి, అన్ని నమస్కారాలు చేస్తున్నాయి. నీరు అందులో ఒక సృష్టి. నా ప్రభు సృష్టికర్త, నన్ను తయారు చేసిన సృష్టికర్త నా దగ్గరికి వచ్చింది అని ఆనందభరితులైపోయినాయి, బహుగా ఆనందభరితులైపోయినాయి. నువ్వు నేను ఆనందం ఎప్పుడన్నా చూపించామా? ఆపద వచ్చినప్పుడు పరుగును వస్తున్నారు. ఆపద వచ్చిన తర్వాత ఆ ఆపదను తీర్చుకుంటున్నారు, మళ్ళా మామూలైపోతున్నారు మానవుడు. కానీ సృష్టి టక కొట్టుకుంటున్నాయట. ఇది కూడా చూడండి. బాప్తిసము పొందుటకు యోర్దాను నదిలో కాలు పెట్టగానే, ప్రభు కాలు పెట్టగానే నీళ్ళన్నీ బుసలు కొడుతున్నాయంట. బుసలు కొట్టుతూ ప్రక్కన ఆనందంతో పొంగిపోతున్నాయి. సృష్టికర్త మాలో కాలు పెట్టి ఉన్నారని గౌరవార్థమే ఆయన చుట్టూ చేరుకొనెను. ఈ నీరంతా కూడా సాధు సుందర్ సింగ్ వ్రాతలను బట్టి ఇది తెలియచున్నది. సాధు సుందర్ సింగ్ గారు ఈ రాతలను బట్టి మనకి అర్థమయ్యి ఈ పుస్తకాలు బయటికి రాగలిగినాయి. సృష్టి దేవునికి సహాయం చేయుచునే ఉన్నది. దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. అయ్యో మమ్మల్ని ప్రార్థిస్తున్నారయ్యా, తప్పు చేస్తున్నారు అని కేకలు పెడుతున్నాయి సృష్టి. ఇట్టివి బైబిల్ అంతటిలో చూడగలము. బైబిల్ అంతా కూడా చూడగలము. బైబిల్ ఇక్కడ భారతదేశంలో అది ఏదో రకమైన బైబిల్ అంటున్నా కానీ ప్రపంచ దేశాల్లోని లెక్కల కట్టగా అన్ని దేశాల్లోని లెక్కలు చూడగా బైబిల్ గంట స్పీడ్గా అమ్ముడిపోయే పుస్తకము లేదు. అంత స్పీడ్గా అమ్ముడుకుపోతున్నాయి. అంత నీతి నిజాయితీ ఉన్న బైబిల్ పుస్తకము, పరిశుద్ధమైన గ్రంథము, దాన్ని కాదనటానికి ఎవడూ లేడు భారతదేశంలో.
కొంతమంది కాదనపోవచ్చు, కానీ ఒక భారతదేశం ఎన్ని దేశాలు ఉన్నాయి? 250, 260 దేశాలు ఉన్నాయి. అందులోని క్రైస్తవ దేశాలు ఎన్ని ఉన్నాయి, ముస్లిం దేశాలు ఎన్ని ఉన్నాయి, భారతదేశం ఒక్కటి కాదంటే సరిపోతుందా? ఆలోచించండి. సృష్టి చేయు పనులు, ఒకటి సహాయము చేస్తును, తర్వాత 2 శిక్షించుట. వీటి కోసం ఒక్కొక్క దాని కోసం ఎవరైనా చెప్తే మనకు సమయం సాలదు కనుక, బైబిల్లో ఉన్నాయి కనుక బోధకులకి తెలుసు, వాక్యం వినే వాళ్ళకి తెలుసు. సహాయం అంటే ఏం సహాయం చేస్తుందో సృష్టి. మన గాలిని విలిచిన గాలిని తీసుకొని మనల్ని ఇస్తుంది. తర్వాత శిక్షించుటని కొన్ని మనకి అవి శిక్షగా మనకి వాతావరణం పడుతుంది. గాలి దుమ్ము వచ్చేటప్పటికి పడిపోవటం, మనుషులు ఎక్కడెక్కడ చచ్చిపోవటం, కార్ల మీద పడిపోవటం, శిక్షించుట. బుద్ధి చెప్పుట, నేను కాదు నిజమైన దేవుడు ఏరే ఉన్నాడని. తర్వాత 4 నిందించుట, మనల్ని కూడా నిందిస్తున్నాయి. అనగా నీవు పాపము చేస్తే నాకు శిక్ష వచ్చి అనుట. నువ్వు పాపం చేస్తే శిక్ష నా మీద పడుతుంది, నేను దేవునికి సమాధానం చెప్పాలి అని సృష్టి దేవునికి సమాధానం చెప్తుంది. నువ్వు పాపము చేస్తే ఆకాశం చుట్టబడుచున్నది. రేపొద్దున్న నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, దానికి ఆకాశము శాపలాగా చుట్టబడుతుంది. రాకడ సమయంలో ఆకాశం ఉండదు. నువ్వు పాపం చేస్తే సూర్య చంద్ర నక్షత్రముల ఆది పోచున్నది. ఏం పాపము? వాళ్ళే ఒక శరీర పాపం అనుకుంటున్నారా? కాదు. శరీర పాపము చేసేవాళ్ళు చాలా తక్కువ. అయితే చూపును బట్టి, తలంపును బట్టి, క్రియను బట్టి, ఆలోచన బట్టి, పక్కోడు 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు లేదే అన్న అంటూ కూడా పాపం. ఇలాంటివన్నీ కూడా పాపాలి. నువ్వు పాపం చేస్తే భూమి పగులుచున్నది, భూమి కూడా బాధపడుతున్నది. నువ్వు పాపం చేసే చెట్లు ఎండిపోవచ్చున్నవి, చెట్లు కూడా చూసి బహుగా చింతించి అవి కూడా ఎండిపోతున్నది. వాటి పండ్లు రాలిపోవచ్చున్నది, ఈ పండు కూడా రాలిపోవచ్చున్నది. నువ్వు పాపం చేసే నీళ్లు ఎండిపోవచ్చున్నది. ఏనాడన్నా గ్రహించారా? బైబిల్లో 65 పుస్తకాల్లో కూడా లేదు. ప్రకటన గ్రంథంలోని యేసు ప్రభు డైరెక్ట్ గా చెప్పిన గ్రంథం కనుక ఇవన్నీ కూడా చేస్తుంది. నువ్వు పాపం చేస్తే శిక్షనే ఉంది, కానీ నువ్వు పాపం చేస్తే ఈ సృష్టికి ఎంత నష్టం అనేది ప్రకటన గ్రంథంలో వివరంగా రాశారు. నువ్వు వీడియో చూసేటప్పుడు నువ్వు ప్రార్థన రూపంగా చూడాలి, ప్రార్థన చేసుకొని చూడాలి, లేకుంటే నీకేమీ అర్థం అవ్వదు. ఈ ప్రకటన గ్రంథం చాలా మర్మమైన గ్రంథం. నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ లేకపోతే నీకు అస్సలు అర్థం అవ్వదు. నువ్వు పాపం చేస్తే నేను ములుగుచున్నాను. ఎవరు? మనుషులు కాదు, సృష్టి. ఇన్ని కారణం చేత పెళ్లి కుమార్తెతో పాటు సృష్టి కూడా విమోచన కొరకు ఎదురు చూస్తున్నది. పెళ్లి కుమార్తె సంఘములోని అక్కడ కొంతమంది పెళ్లి కుమార్తెలు. ఈ పెళ్లి కుమార్తె ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళాలి పరలోకానికి అని 7 ఏళ్ళ ఆ విందులో ఎప్పుడు కలుసుకోవాలని పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్నట్లు సృష్టి కూడా, పంచభూతాలు కూడా సిద్ధపడుతున్నది. ఎందుకని? ఆ రోజున ఆదాము ఉన్న తోట వర్షం లేకుండా, గాలి లేకుండా, ఏది లేకుండా మాకు ఎన్నో సమృద్ధిగా ఇచ్చిన ఈ వాతావరణం మళ్ళా రావాలి. అది ఎప్పుడు వస్తుంది? రేపు 2వ రాకడలో వస్తుంది. ఈ విధ తరగతులే ప్రజలు గొప్పవారు అల్పులు వీరొక జట్టు, ధనికులు బెదవారు వీరొక జట్టు. గొప్పవారు అల్పులు వీరొక జట్టు, ధనికులు బెదవారు వీరొక జట్టు, స్వతంత్రులు దాసులు వేరొక జట్టు. స్వతంత్రులు దాసులు దేవునికి సంబంధించిన వాళ్ళు. అధికారులు లేని వారు వీరొక జట్టు, అధికారము లేని వాళ్ళు కూడా ఇదొక జట్టు. భూమి మీద ఉన్న జనుల్లో మారు మనసు పొందు వారందరూ ఈ జబితులోనే ఉన్నారు. మారు మనసు పొంది పెళ్లి కుమార్తెకి సిద్ధమైన వాళ్ళు ఈ జట్టులోనే ఉన్నారు. ఈ జబితాల్లో లేని వారు ఉండరు, అందరూ కూడా ఈ జబితాల్లోనే ఉంటారు. అందరూ ఉన్నారు. భూమి మీద ఉన్న వారందరినీ యోహాను ఎత్తి చూపించాను. ఎవరై చూపించాడు? యోహాను గారికి. అక్కడికి వెళ్ళిన పద్మావసలంకలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. చూసి వచ్చి రాస్తున్నారు. ఎవరిని మింగల్చలేదు. క్రింద 7 తరగతుల వారు 7 ఏండ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఇక్కడ భూరాజులు వీరు నేరస్తులను శిక్షించును వారు.
భూరాజులు వీరు నేరస్తులు గనక శిక్ష పడినవారు గాన నేరము లేకుండా ఉండవలను గాని నేరమునందున రారాజులైన క్రీస్తు వారి శిక్షను శిక్షించును. రారాజులేంటి, భూరాజులేంటి, సమస్తము కూడా యేసు ప్రభు శిక్షని పంపుతున్నాడు, శిక్షించాడు. గనులు నేరము చేసినప్పుడు గనులే శిక్షించవలెను. అది ఎవరన్నా కూడా గనులు కూడా శిక్షించబడుతున్నారు గాన గనుడైన క్రీస్తు ప్రభునే వారిని శిక్షించను. లోకానికి వచ్చిన తర్వాత గనుడైన యేసు ప్రభుని అన్నీ తెలుసు కూడా పాత నిబంధనలో రాశారు. ఇర్మియా రాశాడు, యెషయా రాశాడు, కీర్తన దావీదు మహారాజు రాశాడు. ఇలాగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రవక్తలు 40 మంది కూడా ప్రవక్తలు తర్వాత రాసిన బైబిల్ వాళ్ళు చూడగలిగారా? చూసినా కూడా వాళ్ళు చూడలేకపోయారు, కళ్ళు మూతపడ్డాయి. యేసు ప్రభుని శిక్షించారు. మరి శిక్షించినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆత్మలు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళని శిక్ష పొందాలా లేదా? వాళ్ళు శిక్షిస్తున్నాడు దేవుడు. 3 సహస్రప్రతులు నేరము చేస్తే వారిని సర్వాధికారి శిక్షించవలెను. సర్వాధికారి ఎవరు? యేసు ప్రభు. వీళ్ళని శిక్షించాలి. భూమి మీద ఇతను శిక్షించారు కదా, ఇప్పుడు వాళ్ళని శిక్షించాలి. ప్రభు సర్వాధికారి కనుక వీరిని శిక్షించును. సర్వమాతని చేతిలో ఉన్నది. ఎవరిచ్చారు అధికారం? యేసు ప్రభుకి యెహోవా తండ్రి ఇచ్చారు. యెహోవా తండ్రి దగ్గర వచ్చేటప్పుడు, భూలోకం మీదకి వచ్చేటప్పుడు అతని మరణానికి అధికారం తీసుకున్నాడు, మళ్ళీ బ్రతకడానికి కూడా అధికారం తీసుకుని భూలోకం మీదకి వచ్చాడు. అందుకని మరి ఎన్నోసార్లు సిలువ మోస్తూ ఉంటే కింద పడిపోయిన తర్వాత అప్పుడు మరణించాలని సైనికులు వదిలేశారు. కానీ సిలువ మీద 7 మాటలు మాట్లాడాల్సిన అవసరత ఉంది గనక మళ్ళా లేచి వచ్చి ఆ సిలువ మీద 7 మాటలు మాట్లాడిన తర్వాత అప్పుడు అతని అధికారం ఉంది గనక అప్పుడు తెచ్చుకున్న అధికారిని, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు గనక వీళ్ళకి శిక్షించవద్దు, రక్షించమని, వాళ్ళని కాపాడమని చెప్పి నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను అన్న తర్వాత ప్రాణం వెళ్ళిపోయింది. తర్వాత శనివారం అయిన తర్వాత కూడా మరి ఇవన్నీ చెప్పాలంటే సమయం కూడా అయిపోయింది. ఎపిసోడ్లో ముందు చూస్తే అందులో అన్నీ ఉన్నాయి. 4 ధనికులు నేరము చేసిన సకలైశ్వర్యములకు సృష్టికర్తయే శిక్షించవలెను. సకల ఐశ్వర్యములు కలిగిన వారిని అందరినీ కూడా సృష్టికర్తే శిక్షిస్తున్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు విందులో పరసంబంధమైన ఐశ్వర్యవంతుడైన ప్రభు వీరిని శిక్షించును. పరలోక సంబంధమైన సృష్టికర్త, అతనికి అన్ని అధికారాలు ఉన్నాయి గనక భూలోకం మీద ఉన్న దేవునికి ఆపోజిట్గా ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తున్నాడు. 7 ఏళ్ల శ్రమ కాలములు బలిష్ఠుల్లో నేరము చేసిన వారిని బలిష్ఠులే శిక్షించవలెను. బలిష్ఠులైనా కూడా నేరము చేస్తే శిక్ష తప్పదు. కాన బలిష్ఠులైన ప్రభువే వీరిని శిక్షించాను. బలిష్ఠులైన మరి ప్రభునే ఈ లోకం మీదకి వచ్చినప్పుడు శిక్షించలేదా? ఎన్ని చెప్పినా విన్నారా? మరి ఇప్పుడు శిక్షించడానికి అన్యాయమా? కాదు, ప్రభు శిక్షించడం న్యాయం. 6 దాసులు నేరము చేసిన దాసుడే శిక్షించవలెను. దాసుడు ఎవరు? ఇస్కరియోతు. అతని దేవుణ్ణి పట్టివ్వలేదా శిక్షించటానికి? ప్రభువే దాసుని రూపంలో వచ్చాను గాన ఆయన శిక్షించవలెను. అతను కూడా శిక్షించవలెను. స్వతంత్రుడు నేరము చేసిన స్వతంత్రుడే శిక్షింపవలెను. స్వతంత్రుడు కూడా నా ప్రాణమును పెట్టుటకును మరలా దాన్ని తీసుకొనుటకును నాకు సర్వాధికారములు కలదని చెప్పినారు ప్రభు. సర్వాధికారాలు. మళ్ళీ ప్రాణం పెట్టాడు, మళ్ళా ప్రాణాన్ని తీసుకున్నారు. తనంతట తానే చనిపోయి తనంతట తానే సమాధిలో నుండి లేచెను. ముందే తెచ్చుకున్నారు ఇది గాన ఈయన స్వతంత్రులను శిక్షించవలెను. అందుకని ఇతనంత శక్తి కలిగిన కొదమసింహము, యోధా గోత్ర కొదమసింహము గనక అతను మరణించాడు. అతని ప్రాణాన్ని అతనే తెచ్చుకున్నాడు గనక ఇతను గొప్ప వ్యక్తి గనక మిగులిన వాళ్ళని శిక్షించడానికి ఇతనికి అధికారం ఉన్నది. ఆయన ఈ 7 లక్షణములు కలిగి 7 మాటలు పలికి 7 అధికారములు చూపి 7 తరగతుల వారికి 7 రీతులుగా శిక్షించిరి. 7 మాటలు పలికిన తర్వాత 7వ తరగతి పరలోకానికి వధు సంఘానికి తీసుకెళ్లారు. అయితే మాట వినలేని వాళ్ళని దేవుడు ఎవరినైతే దేవుడి లోకం మీద ఉన్నప్పుడు అతని ఎవరైతే ఇతన్ని చెప్పి శిక్షించారో వాళ్ళని శిక్షించారు. ఈ లోకంలో ప్రకటన శిక్షిస్తారు రేపొద్దున 7 ఏళ్ల శ్రమల కాలంలో.
ప్రకటన స్వరములు, ఒకటి వెళ్ళవద్దు, రెండు వెళ్ళండి. ఒకటి వెళ్ళవద్దు అంటే నరకమునకు, వెళ్ళవద్దు అంటే ఆ పరలోకంలో వెళ్ళవద్దు, వెళ్ళండి అంటే పెళ్లి కుమార్తె వరసకు వెళ్ళండి. పెళ్లి కుమార్తె వరసకు వెళ్తే నువ్వు పరలోకానికి చేరతావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదందరూ కూడా మీరు సక్రంగా చూసి సబ్స్క్రైబ్ చేసి, తర్వాత షేర్ చేసి, తర్వాత మరి అందరికీ తెలియపరిచి మీ వరములు, దేవుడిచ్చే వరములు మీరు ఉపయోగించుకొని దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహోన్నతుడా, ఎవరైతే నా ప్రభ సబ్స్క్రైబ్ చేసి, నా ప్రభ విని, నా ప్రభ నీ గొప్పతనాన్ని ప్రపంచానికి ఎవరైతే చాడతాడో వాళ్ళకి వరాలు ఇచ్చి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని, చూసే వాళ్ళందరినీ కూడా దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.